ఎన్టీఆర్ జిల్లా నూతిపాడులో ఎంపీయూపీ స్కూల్లో టీచర్లను విద్యార్థులు వారి తల్లిదండ్రులు స్కూల్ లోపల పెట్టి తాళాలు వేశారు. స్కూల్లో 58 మంది విద్యార్థులు చదువుతున్న ఒక పర్మనెంట్ టీచర్ స్కూల్లో లేకపోవడంతో వారు ఆగ్రహంతో తాళాలు వేశారు. గుంటూరు జిల్లా క్రోనూరు నుండి పీసపాడు వరకు వైసీపీ శ్రేణులు కర్రలు పట్టుకొని బైక్లపై ర్యాలీ నిర్వహించారు. కంచేటి సాయి క్రోసూరు వస్తే దాడి చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే శంకర్రావు అవినీతిని కంచేటి సాయి బయట పెడుతుండడంతో వైసీపీ శ్రేణులు ఇలా బరితెగించారు. సాయి అనుచరుడు రాము దుకాణంపై దాడి చేశారు. పటాన్చెరు ఎంఆర్ఓ ఆఫీసును సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డు గదిని, ధరణి పోర్టల్ని రెవెన్యూ శాఖ సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. వారి హాజరు పట్టికను కలెక్టర్ వల్లూరి క్రాంతి పరిశీలించారు. మహబూబ్ నగర్ జిల్లా నర్సింగుపేటలో గొర్రెలు మేకలను ఆటోలో తరలిస్తున్న 4 దొంగల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సింహులపేట, తొర్రూలులో వారు గొర్రెలు మేకలను దొంగలించినట్లు తొల్లూరు సీఐ తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో అన్న రాంబాబు మద్దతురాలు మీడియా సమావేశం నిర్వహించారు. గిద్దలూరు నియోజకవర్గంలో లోకల్ నాన్ లోకల్ అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని అన్నా మద్దతురాలు తెలిపారు. అన్న రాంబాబు లేకుండా వైసీపీ గెలుస్తుందా అని వారు ప్రశ్నించారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి హెచ్చరించారు. పార్టీలు మారడం వీరశివారెడ్డికి అలవాటే అన్నారు. కాంగ్రెస్ లో చేరిన షర్మిల జగన్ పై విమర్శలు చేసే ముందు ఆలోచించాలని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. మంత్రి పెద్దిరెడ్డిపై ఎమ్మెల్యే ఆదిమూలం ఆరోపణలను సింగిల్ విండో చైర్మన్ హరిశ్చంద్రారెడ్డి ఖండించారు. ఆదిమూలం ఉద్దేశపూర్వకంగానే మంత్రిపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సత్యవేడిలో ఎమ్మెల్యేకు తెలియకుండానే ఆయన భాగస్వామ్యం లేకుండానే మట్టి మాఫియా రెచ్చిపోతోందని ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలో హౌస్ కీపింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక తమకు జీతాలు పెంచుతామని, అబ్కాస్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు అని తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో హాస్పిటల్లో కరోనా మృతులకు నివాళులు అర్పించారు. వైద్య సిబ్బంది కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి రోగులకు వైద్యం చేస్తూ వారు మృతి చెందారని తెలిపారు. అంకిత భావంతో తెగించి వైద్యం చేయడమే కాకుండా తమ ప్రాణాలను సైతం త్యాగం చేశామన్నారు. ఆళ్లగడ్డలో నూతన ఇండోర్ స్టేడియంను మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. క్రీడల్లో ఎదగాలనుకునే ప్రతి ఒక్కరి కోసం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారని రోజా చెప్పారు. యువకులు అన్ని రంగాల్లో రావాలని సాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల అసోసియేషన్ అధ్యక్షుడిగా గౌరీ సతీష్ రెండోసారి ఎన్నికయ్యారు. బాగలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కొత్త కమిటీ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో 52 మంది ఓట్లు వేశారు. గౌరీ సతీష్ కు 40 ఓట్లు వచ్చాయి. జగదీష్ కు 9 ఓట్లు పోలయ్యాయి. 3 ఓట్లు నోటుకు పడ్డాయి.